బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ పై మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం కాదు, ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇంకా 3.5 ఏళ్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చూద్దామని అన్నారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ కు అధికారం వచ్చిందన్నారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. తన మంత్రి పదవి విషయం కోమటిరెడ్డికి తెలియదన్నారు. మంత్రి పదవి కావాలంటే అప్పుడే కేసీఆర్ ఇచ్చేవారన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష పదవికి రిజైన్ చేయాలన్నారు. రైట్, ఇక ఇటు సీఎం రేవంత్ పై అయితే మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? మొన్ననే మాట్లాడారు, సో ఆ వ్యాఖ్యల హీటే ఇంకా తగ్గలేదు. సో ఈ సమయంలో మళ్ళీ ఇంకా హాట్ కామెంట్స్ చేశారు. ఏ విధంగా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఆయన ఇటీవల మనం చూస్తా ఉన్నాము, తరచుగా కూడా ఇట్లాంటి కామెంట్ చేస్తా ఉన్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్ లో తనని కలవడానికి వచ్చినటువంటి రాష్ట్ర డిజిటల్ మీడియా ప్రతినిధులతో ఆయన ఈ రోజు భేటీ కావడం జరిగింది. అదేవిధంగా ఆయనకు డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక కార్యక్రమంలో డిజిటల్ మీడియా, సోషల్ మీడియా జర్నలిస్టులపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కోమటిరెడ్డి రాజగోపాల్ గతంలోనే స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ మీడియా జర్నలిస్టుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ కి ఇది అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. తనకు మద్దతుగా మాట్లాడినందుకు ఆయనను తన నివాసంలో ఈ రోజు కలవడం జరిగింది. కలిసి ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీపై కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏదైతే కాళేశ్వరం నిర్మించిందో అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీపై ఇటు విమర్శలు చేయడం జరిగింది. మరొక వైపు ఇటు తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఈ ప్రాజెక్టు వెనకాల చాలా వరకు దోపిడీ జరిగిందని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించడం జరిగింది. మిగులు రాష్ట్ర బడ్జెట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు గత ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా ఇటు విమర్శలు చేయడం జరిగింది. మనం నిన్న చూసాము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్ననే కామెంట్లు చేయడం జరిగింది కొన్ని ఇట్లాగే. అదైతే తనకు మంత్రి పదవి ఇస్తారు, ఈ మంత్రి పదవి హామీ ఇస్తేనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని చెప్పి కూడా నిన్ననే కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మునుగోడు ఏదైతే నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ప్రజలే తనకు ముఖ్యమని, మంత్రి పదవులు ముఖ్యం కాదు అని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు హామీ ఇచ్చిందని, అదేవిధంగా ఇదైతే ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీని గెలిపించండి, భువనగిరి ఎంపీ గెలిచిన తర్వాత ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి రెండోసారి కూడా హామీ ఇచ్చారని, కానీ పార్టీ ఇంతవరకు కూడా హామీ నిలబెట్టుకోలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అవసరమైతే తన పదవికి మరొకసారి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ చెప్తా ఉన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా అంతకుముందు ఆయన పరిస్థితి మనం చూసాము. ఏదైతే 10 ఏళ్లు తానే సీఎం గా ఉంటారని రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో ప్రకటించిన ఆ తర్వాత ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకి వ్యతిరేకం, తానే సీఎం గా ఉంటానని ఏ విధంగా చెప్పుకుంటారు ఒక జాతీయ పార్టీలో అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి విమర్శిస్తున్నాడు. మనం చూస్తా ఉన్నాము, ఒకటొకటి అంటే తరచుగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సొంత పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఇది ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా కూడా ఆయన కామెంట్లు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పి కూడా చాలా వరకు ఇప్పటికే ఇటు పార్టీలో కొంతమంది విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా కూడా ఈ రోజు కూడా ఆయన కామెంట్లు చేయడం జరిగింది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత డిజిటల్ మీడియా జర్నలిస్టుల నుంచి ఈయనకు మద్దతు తెలపడం, అదేవిధంగా ఈయన మాట్లాడిన దానికి కృతజ్ఞతలు చెప్పడంతో సో ఆయన ఇంట్లో కలిసి మరొకసారి డిజిటల్ మీడియా జర్నలిస్టులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తాను. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి తాను సలహాలే ఇస్తున్నానని, ఇవెక్కడా కూడా తాను విమర్శలు చేసినట్టుగా కూడా తీసుకోవద్దని చెప్పి కూడా ఆయన మరొకసారి
స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో 5 ఏళ్ళు అధికారంలోకి ఉంటుంది, మధ్యలో అధికారంలోంచి పోతుందా అని చెప్పి ఎవరైనా మాట్లాడితే అది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు గతంలో ఏదైతే తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసిందో దానిపై విచారణలు ఖచ్చితంగా చేపట్టాలి, బాధ్యులను శిక్షించాలని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భాష మార్చుకోవాలని చెప్పేసి కూడా ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరొకసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు. సో తరచుగా ఇట్లాంటి వ్యాఖ్యలు ప్రభుత్వం ఏదైతే అధికార పార్టీలో ఉండి ప్రభుత్వంపై ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మరి పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, సో ఆయనకు మంత్రి పదవి ఇస్తుందా, లేదంటే మంత్రి పదవి ఇచ్చేంత వరకు ఇట్లానే ఆయన ప్రభుత్వంపై ఇట్లానే మాట్లాడతారా అనే వ్యాఖ్యలు అయితే సో ప్రస్తుతం ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఢిల్లీ జంతర్ మంతర్ లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. తెలంగాణలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు. ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా కులగణన చెప్పడానికి మోదీ గారు ముందుకు రావడం జరిగింది. కాబట్టి బీసీ బిడ్డలారా, ఎస్సీ వాళ్ళు మాట ఇవ్వకపోయినా వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. నెరవేర్చడానికి మనందరం సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాంధీ గారు ఏ ఆశయంతో ఉన్న బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచనతో ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విక్రమార్క ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తూ ఉంది, పోరుబాట నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కంకణబద్దులై ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, బీసీ రిజర్వేషన్లో ముస్లింలను తొలగిస్తేనే మేము మద్దతు ఇస్తామనేది బీజేపీ స్టాండ్ తీసుకుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మేము క్యాస్ట్ సర్వే చేశాం. ఆ క్యాస్ట్ సర్వేలో నీ పేరేంటి, నీ కుటుంబం ఏంటి, నీ కుటుంబంలో సభ్యులు ఎంతమంది, నీ కులం ఏంటి అని అడుగుతాం. ఆ కులము షెడ్యూల్ కాస్ట్లో ఉంటే షెడ్యూల్ కాస్ట్లో చేరుస్తారు, షెడ్యూల్ ట్రైబ్లో ఉంటే షెడ్యూల్ ట్రైబ్లో చేరుస్తారు, బ్యాక్వర్డ్ కాస్ట్లో ఉంటే బ్యాక్వర్డ్ కాస్ట్లో చేరుస్తారు, అదర్ కాస్ట్లో ఉంటే అదర్ కాస్ట్లో చేరుస్తారు. ఈ కాస్ట్లన్నిటిపైన కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అంతకుముందే జీవోలు ఇష్యూ చేశారు. మీరు చెప్పిన మీ కులము ఆ ప్రభుత్వాలు ఇచ్చిన జీవో ప్రకారం ఏ క్యాస్ట్లో ఉందో చూసి ఆ క్యాస్ట్లో యాడ్ చేస్తారు తప్ప నువ్వు ఏ మతంలో ఉన్నావని యాడ్ చేయాలి. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒకటి ఆలోచించారు. ఈ దేశంలో కులం అనేది పుట్టుకతోనే స్టాంప్ వేయబడుతుంది. కులంలో ఒక కులం నుంచి ఇంకో కులానికి మారటానికి అవకాశం లేదు. మతం ఒక మతం నుంచి ఇంకో మతం మారటానికి అవకాశం ఉంది. వర్గం అంటే క్లాస్, ఆర్థిక పరమైనటువంటి క్లాస్ ఒక వర్గం నుంచి ఇంకో వర్గాన్ని మారటానికి అవకాశం. కులం మాత్రం పుట్టుకతో వేసిన స్టాంపు చనిపోతే సమాధి దగ్గర దాకా కూడా అదే కొనసాగుతుంది, మార్పుకి అవకాశం. సో మేము ఎవరిది ఎక్కడ మార్చలేదు, కులగణన అట్లాగే ఇచ్చింది.
ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఇస్లాం కూడా పాటిస్తున్నారు. అది తెలంగాణలో కాదు, గుజరాత్లో కూడా అదే జరుగుతాం, రాజస్థాన్లో అలాగే ఉంది, మధ్యప్రదేశ్లో అలా ఉంది, వాళ్ళు కూడా దాన్నే పాటిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది అనేటటువంటి ధీమాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అటు అన్ని వర్గాల యొక్క డేటాను కలెక్ట్ చేసిన అనంతరమే ఈ యొక్క రిజర్వేషన్ను ఖరారు చేస్తున్నాం. అంతేకాకుండా ముస్లింలు బీసీల్లోనే మొదటి నుంచి ఉన్నారు కాబట్టి వారిని కలిపేటటువంటి నిర్ణయం తీసుకున్నాం అనేది కూడా చెప్తున్నటువంటి మాటగా ఉంది. కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా చేస్తుందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ కానే కాదు, ముమ్మాటికి ముస్లిం డిక్లరేషనే అన్నారు. బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని బండి సంజయ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తేనే మద్దతిస్తామని తెలిపారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్దమన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల కోసం అంటూ ఇవాళ ఆందోళన కార్యక్రమం నిర్వహించడం నిజంగా హాస్యాస్పదం. బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మీరు ఎన్నికల ముందు కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో మీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో 10% ముస్లింలకు ఇస్తామని చెప్పి మీరు స్పష్టం చేసినారా? ఇవాళ మీరు ఇస్తానది బీసీ రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కానీ ఇవాళ మీరు అమలు చేయాలనుకుంటున్నది ముస్లిం డిక్లరేషన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ వెంట బీసీలు వస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వాస్తవాలు గ్రహించారు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత. అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ ను పలు గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సైఫాబాద్ లో ఉద్రిక్తత తలెత్తింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు ప్రయత్నించారు. 5 నెలల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా చేశారు. రోడ్డు మీద కూర్చుని ఆందోళనకు దిగారు. కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తుంది. కానీ కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఫ్రీ బస్సు పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ పేరుతో ఆర్టీసీ కండక్టర్లు కొర్రీలు పెడుతున్నారు. నిర్మల్ జిల్లా బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు పంచాయతీ ఏర్పడింది. కొందరు మహిళల ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉండటంతో కండక్టర్ అభ్యంతరం తెలిపారు. కండక్టర్ తీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఫ్రీ టికెట్ ఉంటుందని కండక్టర్ను మహిళలు నిలదీశారు. మహిళా ప్రయాణికులను నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. వేరే బస్ ला ఎక్కినా కూడా మీకు ఎక్కినారు మీరు नहीं जी आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना उम्मड़ी आंध्र प्रदेश था ना वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है तेलंगाना आधार कार्ड नहीं है కొన్ని ఒక 10 మంది దగ్గర ఆంధ్రప్రదేశ్ ఉంది తెలంగాణ లేదు సో తెలంగాణ లేదు అని నేను చెప్పినా తెలంగాణ ఉంటే తీసుకోపోతా అమ్మా అది లేకుంటే పైసలు ఇవ్వు తీసుకోపోతా అంటే ఎట్లా ఇవ్వాలా నేను బరాబర్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్య భవన్ ను నిర్మించారు. భారత ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం తర్వాత నార్త్ సౌత్ బ్లాక్ భవనాలను మార్పు చేస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ భవనాలను కొత్త కర్తవ్య భవన్ కు తరలించారు. ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించి 100 ఏళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది. ఇదే క్రమంలో త్వరలో మరికొన్ని కీలక పాలనా కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారాయి. వాటిలో ప్రధాని కార్యాలయం కూడా ఉంది. కర్తవ్య భవన్ దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక కార్యాలయ సముదాయం. ఇందులో 2 బేస్మెంట్లు 7 అంతస్తులు ఉంటాయి. ఇందులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, సిబ్బంది శిక్షణ శాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి. కర్తవ్య భవన్ ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఏకం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంత్రిత్వ శాఖలు శాస్త్రీ భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ భవన్ నుండి పనిచేస్తున్నాయి. కర్తవ్య భవన్ 3 సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల్లో మొదటిది. కర్తవ్య భవన్లో 30% తక్కువ విద్యుత్ను వినియోగించేలా ఏర్పాటు చేశారు. భవనం చల్లగా ఉంచడానికి, బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేక గాజు కిటికీలను ఏర్పాటు చేశారు. ఇంధన ఆదా చేస్తే ఎల్ఈడీ లైట్లు, అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడానికి సెన్సార్లు, విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ లిఫ్టులు ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ 3 పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు ప్రతి సంవత్సరం 5.34 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. కర్తవ్య భవన్లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్టులు ఏర్పాటు చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీ రేట్లను యథాతథంగా 5.5% వద్దే ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరిమితి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5.5% రెపో రేటు కొనసాగుతుందని ప్రకటించారు. 2025లో ఇప్పటికే వడ్డీ రేట్లపై ట్రిపుల్ బొనాంజా ప్రకటించిన ఆర్బీఐ ఈసారి మాత్రం ఆచితూచి వ్యవహరించింది. ద్రవ్య విధానంలో న్యూట్రల్ వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5%గా నమోదవచ్చని పేర్కొన్నారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్లో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. జూన్ సమీక్షలో భాగంగా ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. India's current account deficit CAD moderated to 0.6% of GDP last year in 2024-25 from 0.7% of GDP in 2023-24. And I want to underline over here that it is not only in percentage terms as a proportion of GDP that it decreased by about 0.1% because of the expansion in GDP, but also because of a decrease in absolute terms of CAD by about $3 billion US dollars from $26 billion to $23 billion. And this is on account of robust services exports and strong remittances receipts. Despite a higher merchandise trade deficit, we have been recording, as you are aware, a high growth rate of about 17% in services exports in the last 4 years and about 14% compounded annual growth rate of remittance receipts in the last 4 years ending 2024-25. This has made up more than for the higher merchandise trade deficit that we had last year. The merchandise trade deficit further widened in Q1 of 25-26. India's share in world services exports has risen markedly from about 2% in 2005 to 4.3% in 2024, driven by strong software and business services exports. Robust services exports coupled with strong remittance receipts are expected to keep the CAD within sustainable level even during the current financial year. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.